హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మోదీ గారికి షాక్ తగిలింది, అదాని యొక్క షేర్లు మొత్తం కూడా కుప్పకూలిపోయాయని చెప్పేసి వార్తలు రావడం మనం చూస్తున్నాం సార్. అసలు ఏం జరిగింది, మరి ఇది మోదీ గారికి ఏ విధంగా షాకింగ్ అనుకోవచ్చు అంటారు? మోడీ కంటే అదాని అంటే మోడీనే కదా అనేది లెక్క. అదాని అంబానీలు అంటే మోడీనే. అందుకనే ఇద్దరు గుజరాతీలు దేశాన్ని ఇంకొక గుజరాతీలకు అమ్ముతున్నారు అనేది కామన్ జోక్. ఇద్దరు గుజరాతీలు ఎవరు? మోడీ అండ్ అమిత్ షా. వీళ్ళు అమ్ముతున్నారు. కొనేవాళ్ళు ఎవరు? అదాని, అంబానీ. వీళ్ళిద్దరు కూడా గుజరాతీ వాళ్ళే. అదాని అంతకుముందు మనకు 10 ఏళ్ళ ముందు ఎవడో తెలియదు. అదాని ఇవాళ అదాని టాప్లోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? కరోనా టైంలో అదాని ఆస్తులు 65% పెరిగింది. ఎలా పెరిగాయి? ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశంలో ఏంటంటే మనకున్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్స్ తమకు అనుకూలమైన బిజినెస్ పీపుల్ని వాళ్ళకి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించడం కానీ రకరకాల లా బ్రేకింగ్ యాక్టివిటీస్ అంతా చేసి వాళ్ళని డెవలప్ అవ్వడానికి ఈ ప్రభుత్వాలు ఉపయోగపడుతున్నాయి. అందుకని ఇవాళ ఏంటంటే బిజినెస్ అండ్ పాలిటిక్స్ నెక్సెస్ అనేది గతంలో బిజినెస్ పీపుల్ సపరేట్, బిర్లా టాటాలు రాజకీయాల్లోకి రాలేదు వాళ్ళు. అయితే అప్పుడు కూడా రాజకీయాలకి బిర్లా టాటాలకు సంబంధం ఉందనేది అనేక మంది చెప్తున్నారు. అయితే వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు. ఇవాళ వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. న్యూ క్యాపిటలిస్టులు ఇండియాలో వీళ్ళే రాజకీయాలకు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, రాజ్యసభకి వెళ్తున్నారు. సో అలాగా మోడీ వ్యక్తిగతంగా ఆయన కరప్ట్ కాదు, కానీ ఆయన ముందు నుంచి కూడా గుజరాతీ బిజినెస్ పీపుల్ని ఫేవరేట్ చేస్తూ వాళ్ళని తీసుకురావడం. మన ఇప్పుడు ఈ మధ్యకాలంలో అనేక స్టడీస్ వస్తాయి. నార్త్ ఇండియాని ఎలా డెవలప్ చేస్తున్నాడు మోడీ, అక్కడే మొత్తము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు, సౌత్ ఇండియాని పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు కూడా మోడీ మీద ఉన్నాయి. ఆ యాంగిల్లో ఇప్పుడు ఎందుకు మోడీ షాక్ అంటే హిండన్బర్గ్ అనే ఒక అమెరికన్ బేస్డ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అది షార్ట్ సెల్ చేస్తుంది మామూలుగా. వాళ్ళు ఒక బాంబు గతంలో పేల్చారు లాస్ట్ ఇయర్. ఆ బాంబు ఏంటంటే అదానికి సంబంధించి దాదాపు 10 కంపెనీల పైన అదానికి ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఆఫ్షోర్ పెట్టుబడులు అంటారు, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ షేర్లు కొంటారు. మామూలుగా షేర్లు అనేవి బ్రాడ్గా ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్టర్లు, ఫారిన్ ఇన్వెస్టర్లు, ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్లు ఉంటారు. రీటైల్ ఇన్వెస్టర్ అంటే నువ్వు నేను ఏదో షేర్లు కొంటాం, మనల్ని రీటైల్ ఇన్వెస్టర్లు అంటారు. వీళ్ళు కాకుండా ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్లు కూడా దేని బేస్ చేసుకొని కొంటారంటే ఒక కంపెనీ ప్రైమరీగా అది కంపెనీ ఎట్లా ఉంది ఏంటి చూడడం ఒకటైతే, రెండోది ఈ గవర్నమెంట్ ఎల్ఐసి లాంటి వాళ్ళు లేకపోతే ఇతర వాళ్ళు దాంట్లో ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారా వాటిలో అనేది ఒకటైతే, ఫారిన్ ఇన్వెస్టర్లు ఏ కంపెనీలో కొంటున్నారు అనేది చూసి ఆ కంపెనీ బాగుంటుంది కాబట్టి ఫారిన్ ఇన్వెస్టర్లు పెడుతున్నారు, మనం కూడా కొందామని జనాలకు మైండ్ సెట్ ఉంటుంది. దీన్ని మ్యానిపులేట్ చేయడం కోసం అదాని ఏం చేస్తున్నాడంటే తనే అక్కడ కొన్ని కంపెనీలని సెట్ చేసి అక్కడి నుంచి తనే తన కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నాడు. ఇది ఫ్రాడ్ అనేది హిండన్బర్గ్ చెప్పింది. అందువల్ల అదాని కంపెనీలు బాగున్నాయనుకొని అందరూ దాన్నే కొంటారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం రాకపోతే అదాని అంబానీ షేర్లు బాగా పడిపోయాయి. మళ్ళీ మోడీ ప్రభుత్వం వచ్చేసరికి అదాని అంబానీ షేర్లు పెరిగాయి. ఎందుకంటే మోడీ వీళ్ళకి అనుకూలంగా ఉంటాడు కాబట్టి, మోడీ పీరియడ్లో ఈ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఈ 5 ఏళ్లలో మనం దీంట్లో పెట్టుబడులు పెడితే మనకి లాభాలు వస్తాయనేది అందరికీ ఉన్న అభిప్రాయం. సో ఇప్పుడు దాని మీద హిండన్బర్గ్ అప్పట్లో చేసిన దాని మీద సుప్రీంకోర్టు వాళ్ళకి వెళ్ళింది. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, సెబీ మొత్తం 24 ఎంక్వైరీలు సెబీ వేసింది దీని మీద. అందులో 23 కంప్లీట్ అయినాయి, 24வது కూడా ఆల్రెడీ కంప్లీట్ అయ్యే పరిస్థితిలో ఉంది. సో సెబీ దీని మీద నిఘా పెట్టి చేసింది. కానీ సెబీ అయినా ఇంకోటైనా ఇవాళ గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా మోడీ కంట్రోల్లోనే ఉంటున్నాయి కాబట్టి అవేవి వీటి మీద చర్యలు తీసుకుంటాయని మనం నమ్మే పరిస్థితి లేదు. ఏదేమైనా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా దీని మీద వేయలేదు. సో ఈ కాంటెక్స్ట్లో మొన్ననే ఒక హెచ్చరిక చేసింది, ఒక బిగ్ అప్డేట్ రాబోతుంది ఇండియాకి సంబంధించి హిండన్బర్గ్ నిన్న అది రిలీజ్ చేసింది. అది తెలివిగా ఎందుకంటే సండే చేస్తే మండే దాని మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి నిన్న చేసింది. అదేంటంటే సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దాని చైర్పర్సన్ మాధవి బుచ్ అనే ఆవిడ ఉంది. ఆమె భర్త ధవల్ బిచ్, వీళ్ళిద్దరూ
కొంత ఫండ్ని బెర్ముడాలో తర్వాత సింగపూర్లో కొంత ఫండ్ని ఏర్పాటు చేశారు. ఆ ఫండ్ని గౌతమ్ అదానీ, ఈ అదానీ కంపెనీల చైర్మన్ గౌతమ్ అదానీ వాళ్ళ బ్రదర్ తమ్ముడు వినోద్ అదానీ దాన్ని ఆ పెట్టుబడుల్ని అదానీ గ్రూప్లో పెట్టాడు. ఆమె ఇప్పుడు సెబీ చైర్పర్సన్గా ఉంది. ఆమె పెట్టుబడులు అదానీ దాంట్లో ఉన్నప్పుడు అదానీ మీద జరిగే ఎంక్వైరీలు న్యాయంగా ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆమె ఈ హిండన్బర్గ్ తీసుకొచ్చింది. సో ఇది ఇప్పుడు అల్లకల్లోలమైంది. ఈరోజు లోనే స్టార్ట్ అయినాయి అన్నీ కూడా ఇప్పటికి కూడా రెడ్లో నడుస్తున్నాయి. ఒక రియాలిటీ రంగం తప్ప మిగతా రంగాలన్నీ రెడ్లో నడుస్తున్నాయి. బట్ మార్నింగ్లో కంటే కొద్దిగా ఈ టైంకి ఇప్పుడు 11:20 అయింది. ఈ టైంకి కొద్దిగా పుంజుకుంటుంది మార్కెట్. అయితే అదానికి సంబంధించిన 10 కంపెనీల షేర్లు మాత్రం డౌన్లో నడుస్తున్నాయి. దాదాపు 4%, 4%, 5%, 7% ఇలాగా ఓవరాల్గా ఒక 5 నుంచి 7% తగ్గింది. ఇవి షార్ట్ టర్మే ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రభావం ఎక్కువ పడదు. ఎందుకంటే హిండన్బర్గ్ విశ్వసనీయత దెబ్బతినింది. వాళ్ళు గతంలో చెప్పిన దాన్ని నిరూపించమని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమీ ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పిన దానికి కూడా వాళ్ళకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు, ఆరోపణలు మాత్రమే. అందువల్ల ప్రజల్లో హిండన్బర్గ్ మీద క్రెడిబిలిటీ మీద డౌట్లు ఉన్నాయి. అందుకని ఉండకపోవచ్చు పెద్ద ఎఫెక్ట్ అనేది చెబుతున్నారు. అట్లాగే సెబీ కూడా దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చింది. మీరు జాగ్రత్తగా ఆలోచించి మూవ్ కాండి, మేము దీని మీద అంతా చర్యలు తీసుకున్నాము. యాక్చువల్గా మా చైర్పర్సన్ ఈ మాధవి బుచ్ ఎవరైతే ఉన్నారో ఆమె కంప్లీట్గా ఆమె పెట్టుబడులన్నీ డిస్క్లోజ్ కూడా చేసింది. ఆమె డిస్క్లోజ్ చేయనివేవి కూడా హిండన్బర్గ్ని డిస్క్లోజ్ చేయలేదు. వీళ్ళిద్దరూ సెబీలోకి రాకముందు సింగపూర్లో ఉండేవాళ్ళు. సింగపూర్లో ఉన్నప్పుడు పెట్టుబడులు అక్కడ పెట్టారు, బాట వాస్తవమే. 2015లో పెట్టారు. అవన్నీ కూడా ఈమె చైర్పర్సన్ అవ్వకముందు సెబీలోకి వచ్చినప్పుడు అవన్నీ కూడా డిస్క్లోజ్ చేసింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ కానీ వాళ్ళ ట్రాన్సాక్షన్ కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఆమె సెబీకి ఎప్పటికప్పుడు చెప్పింది. కాబట్టి ఇందులో హిండన్బర్గ్ ఆరోపిస్తున్నట్టుగా ఏమీ వాస్తవాలు లేవు. హిండన్బర్గ్ ఏమీ చెప్పలేదు, అంటే ఇవ్వలేదు, ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు అనేది సెబీ కూడా జనంలోకి చెప్పింది. అట్లాగే ఈమె కూడా మాధవి బుచ్ కూడా ఖండించింది. నేను నా భర్త మేము సింగపూర్లో ఉన్నప్పుడు పెట్టాము ఆ ఫండ్. అయితే అది మాకు అక్కడ మా భర్తకు ఫ్రెండ్ దాన్ని మేనేజ్ చేస్తున్నారు. మేము అవన్నీ డిస్క్లోజ్ చేసాము. సెబీ నామ్స్ ప్రకారమే నేను నడుచుకుంటున్నాను. సెబీ ఏమీ పెట్టుబడులు పెట్టకూడదు సెబీలో పనిచేసే వాళ్ళని చెప్పలేదు ఎక్కడ. అయితే డిస్క్లోజర్ ఉండాలి, డిస్క్లోజర్ నేను చేశానని ఆమె కూడా చెప్తుంది. సో ఓవరాల్గా దీని ఇంపాక్ట్ అయితే షార్ట్ టర్మే ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ లోగా స్టార్ట్ అయ్యి కొద్దిగా రికవరీ దీంట్లోకి వచ్చింది. అయితే ప్రజెంట్ అయితే రెడ్లోనే ఉన్నాయి సెన్సెక్స్లో. సో ఈరోజు ఎండ్కి కానీ ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అయితే ముఖ్యంగా అదానీ షేర్ల మీద పడే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ గత 2 వారాలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా దెబ్బతినింది. అంతకుముందు ఒక వారం ముందు 57 లక్షల కోట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టమైంది. ముఖ్యంగా అమెరికన్ రిసెషన్ వార్త పెద్ద ఎత్తున దీని మీద ప్రభావం చూపిస్తుంది. ఇంకోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంపాక్ట్, ఇంకోవైపు మన బంగ్లాదేశ్ అల్లర్ల వల్ల బంగ్లాదేశ్లో బేస్ అయిన కొన్ని కంపెనీల షేర్లు కూడా బాగా డౌన్ అయిపోయినాయి. సో ఇలాంటి గ్లోబల్ రీజన్స్ వల్ల స్టాక్ మార్కెట్ దెబ్బతినింది. దాంతోపాటు ఇప్పుడు హిండన్బర్గ్ ఇది కూడా కొంతవరకు ఎఫెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఖచ్చితంగా మోడీకి నెగిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే మోడీ అదానీలకి అంబానీలకి దోసి పెడుతున్నాడని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. జనంలోకి కూడా వెళ్ళింది. మోడీ పేరుకి ఆయన అవినీతి లేదంటారు కానీ మొత్తం అదానికి అంబానీకే పెట్టేస్తున్నారు అనేది కామన్ మ్యాన్కి కూడా ఇవాళ తెలిసిపోయింది. సో అందువల్ల ఖచ్చితంగా మోడీ ఇమేజ్కి అది ఖచ్చితంగా దెబ్బే ఇట్లాంటివన్నీ. అయితే స్టాక్ మార్కెట్లో రీటైల్ ఇన్వెస్టర్లకి పెద్ద దెబ్బ తగలకపోవచ్చు అనేది ఎక్స్పర్ట్లు చెబుతున్న మాట. థ్యాంక్ యూ సో మచ్.